హాయ్ ఎవ్రీవన్. మీకు లాస్ట్ వీడియోస్లో నేను బ్లాక్ చైన్ టెక్నాలజీలో డిస్ట్రిబ్యూటెడ్ పీ2పీ అంటే ఏంటి, సెంట్రలైజ్ నెట్వర్క్ అంటే ఏంటి, ఇంకా బ్లాక్ చైన్ మైనింగ్ ఎలా చేస్తారు అని బేసిక్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ వీడియోలో మీకు బెజెంటైన్ జనరల్ ప్రాబ్లం అని కాన్సెప్ట్ ఉంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం అటెన్షన్గా ఉంది. The Byzantine general problem is a game theory problem that describes the difficulty decentralized system face in reaching consensus without central authority. Consensus అంటే ఏకాభిప్రాయం. ఇప్పుడు ఈ బ్లాక్ చైన్లో ఏంటంటే, ఇప్పుడు మైనర్స్ ఉంటారు కదా, మైనర్స్ అందరూ డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళందరి డెసిషన్ ఏకాభిప్రాయం. అంటే బిట్కాయిన్ మైనింగ్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మీకు చెప్పాను కదా, ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం. ఆ సాల్వ్ చేసినప్పుడు ఆ రివర్డ్స్ ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళు తీసుకుంటారు, దాన్ని రిమైనింగ్ వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసిన వాళ్ళు అది లెజిటిమేట్ అంటే ఒరిజినల్లా కాదా అనేది ఏకాభిప్రాయం చేయాలి. అంటే సమ్టైమ్స్ ఇది మెలిషియస్ కూడా అవ్వచ్చు కదా ఆ బ్లాక్ జనరేషన్ అనేది. సో ఆ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సెంట్రల్ అథారిటీ ఉండి ఎవరో ఒకరు డిసైడ్ చేస్తారు ఇది ట్రూ ఇది ఫాల్స్ అని. బట్ ఇక్కడ నో సెంట్రల్ అథారిటీ. సో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, అంటే బ్లాక్ వ్యాలిడిటీ తీసుకున్నప్పుడు డిఫికల్టీ అనమాట. అంటే అది ట్రూవా కాదా, ఒక మెలిషియసా అని ఒక ప్రాబ్లం అనేది మాత్రం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైనర్ జనరేట్ చేస్తారు కదా, రిమైనింగ్ మైనర్స్ వ్యాలిడేట్ చేసినా అది ట్రూ ఫాల్స్ అనేది, బట్ వాళ్ళకే తెలియదు కదా జనరేట్ అయిన తర్వాత ఆ బ్లాక్. సో అది ఒక డిఫికల్టీ అనమాట. దాన్ని ఇది ప్రాబ్లం ద్వారా డిస్క్రైబ్ చేస్తాం. ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది 1982 బై ల్యాంపోర్డ్, రాబర్ట్స్ అండ్ మార్షల్. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇట్ వాజ్ ఇనిషియల్లీ ఫార్మ్డ్ యాజ్ ఏ థియరిటికల్ కంప్యూటింగ్ ప్రాబ్లం అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక థియరిటికల్ ప్రాబ్లంగా ఫ్రేమ్ చేశారు. In a network where no participant can fully verify and identify the honesty of others. ఇప్పుడు నెట్వర్క్లో ఏంటంటే, ఇప్పుడు బ్లాక్ జనరేషన్ అయిన తర్వాత అది ఆనెస్టీ అంటే అది ఒరిజినల్ కాదని వెరిఫై చేయడానికి ఫుల్లీగా వెరిఫై చేయలేరు అనమాట నో పార్టిసిపెంట్. కానీ ఏంటంటే వాళ్ళకే తెలియదు కాబట్టి. సో హౌ కెన్ దే ఆల్ అగ్రీ ఇన్ ఏ సింగిల్ వెర్షన్ ఆఫ్ ద ట్రూత్. సో దాన్ని ఎలా వాళ్ళు అంగీకరిస్తారు మీకు రిమైనింగ్ వాళ్ళు. ది క్వశ్చన్ ఈజ్ ఏ క్రిటికల్ ఫర్ డీసెంట్రలైజ్ నెట్వర్క్స్ ఇన్ లైక్ బిట్కాయిన్. ఇదేంటంటే డీసెంట్రలైజ్ నెట్వర్క్లో ఇంకా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇందులో సెంట్రల్ అథారిటీ ఏమి ఉండదు వ్యాలిడేట్ చేయడానికి. సో అది ఇంకా కొంచెం డిఫికల్ట్. అంటే లైక్ బిట్కాయిన్, బ్లాక్ చైన్ టెక్నాలజీ మెయిన్ బిట్కాయిన్ కదా. సో వేర్ ట్రస్ట్ ఈజ్ నాట్ ప్లేస్డ్ ఇన్ ఏ సింగిల్ పార్టీ బట్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ మెనీ పార్టిసిపెంట్స్. ట్రస్ట్ ఉంటుంది, బట్ ఏంటంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ కదా, ఒక సింగిల్ పార్టీని మనం నమ్మి దాన్ని వ్యాలిడేట్ చేయలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ వ్యాలిడిటీ అని చెప్పాను కదా మీకు ప్రీవియస్ క్లాస్లో. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియోస్ చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ది బెజెంటైన్ జనరల్ ప్రాబ్లమ్ ఈజ్ బెస్ట్ అండర్స్టూడ్ త్రూ ది అనాలజీ. సెవరల్ జనరల్స్ ఆర్ డిసైనింగ్ ఏ సిటీ కాల్డ్ బెజెంటైన్. సమ్ జనరల్స్ ఉన్నారు, ఈ పిక్ చూడండి. సమ్ జనరల్స్ అనేది ఒక సిటీలో ప్లేస్ ఉన్నారు. ఆ సిటీ నేమ్ అంటే బెజెంటైన్. సో అలా దీనికి పేరు వచ్చింది బెజెంటైన్ జనరల్ ప్రాబ్లమ్స్. మస్ట్ డిసైడ్ టు కెన్ అటాక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్ చూడండి. ఇది ఒక కోట అనుకోండి. దీని మీద ఒక 4 జనరల్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ అటాక్ చేయాలనుకుంటున్నారు. ఓకే, అంటే అదును చూసి అంటే బయట ఉన్నారు, అంటే కోటలోకి అటాక్ చేయాలనుకున్నారు, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కోఆర్డినేట్గా ఉంటేనే కదా వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోగలరు ఒకసారిగా. ఇన్ కేస్ ఎవరన్నా మిస్లీనియస్గా అంటే గ్రీడీకి అది అంటే నేనే తీసుకోవాలి, వీళ్ళందరూ ఎట్లాగైనా బయటికి పంపించేసి నేనే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరంటారు, ట్రేటర్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు మిస్కమ్యూనికేషన్ చేస్తారు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లాక్ షేడ్లో ఉన్నారు కదా ట్రేటర్, రిమైనింగ్ ఇద్దరికి ఏంటంటే కమ్యూనికేషన్ అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఇప్పుడు అటాక్ చేయండి అని పంపించి ఇక్కడ ఆల్రెడీ లోపల ఉంటారు కదా సోల్జర్స్, వాళ్ళ చేత చంపడటం అట్లా
మిస్ మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనుకోండి, డి అనేది ట్రేటర్ అనుకోండి, బీకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేశారు. బి ఏం చేస్తాడు, అదే ట్రూ అనుకుని ఏకి, ఏ కూడా అదే ట్రూ అనుకుని సికి ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, అప్పుడు అదే కాన్సెప్ట్ని మన బ్లాక్ చైన్లో అప్లై చేసుకోండి. వీళ్ళందరూ ఏబిసిడి అనేవాళ్ళు సేమ్ మైనర్స్ అనుకోండి, అది మైనర్స్ ఆర్ నెట్వర్క్ ఆర్ పేర్ టు పేర్ నెట్వర్క్ అనుకోండి. ఇప్పుడు డి అనేవాడు ఏంటంటే వ్యాలిడేట్ చేస్తూ ఉంటాడు, వీళ్ళందరూ వ్యాలిడేట్ చేస్తూ ఉంటారు బిట్కాయిన్ ట్రాన్సాక్షన్. డి అన్నాడు ఏంటంటే నేను వ్యాలిడేట్ చేస్తాను, ఇదే కరెక్ట్ ఫార్ములా అని రిమైనింగ్ వాళ్ళకి బ్లాక్ యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, కొంచెం డిఫికల్ట్ కానీ అనుకోండి, అప్పుడు ఏబీసీ అన్నారు నిజమేనేమో అనుకుని వీళ్ళు కూడా యాడ్ చేస్తారు అనుకోండి ఆ బ్లాక్. అదేమవుతుంది, మిస్లీనియస్ అవుద్ది, అంటే రాంగ్ బ్లాక్ కదా. సో అక్కడ ఏంటంటే ట్రస్ట్ అనేది పోతుంది అనమాట, ట్రస్ట్ అనే యాక్యురసీ అనేది పోతుంది. యాక్చువల్గా సెంట్రలైజ్డ్ నెట్వర్క్స్లో ఉండే ప్రాబ్లమ్ని మళ్ళీ డీసెంట్రలైజ్ నెట్వర్క్లో కూడా ఉంది కదా. సో అట్లా ఈ ప్రాబ్లం అనేది జనరేట్ అవుతుంది. అంటే ఏకాభిప్రాయం, అంటే కన్సెన్సస్ అంటాం, ఏకాభిప్రాయం. సో ఒకసారి చూద్దాం, ఇంకా మీకు అర్థమైంది. ఇఫ్ దే ఆల్ అటాక్స్ సైమల్టేనియస్లీ దే విన్, అంటే ఒకసారి అటాక్ చేస్తే వాళ్ళందరూ విన్ అవుతారు. ఇఫ్ దే అటాక్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ దే లూజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒకసారి బి ఒకసారి అటాక్ చేశారనుకో వాళ్ళు నగ్గరు, దే లూజ్. హౌఎవర్ ది జనరల్ హ్యావ్ నో సెక్యూర్ కమ్యూనికేషన్ ఛానల్. ఇక్కడ హ్యాషింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెక్యూర్ కమ్యూనికేషన్ అనేది అంటే మీడియేటర్ ద్వారా పంపిస్తూ ఉంటారు డేటా, డైరెక్ట్ ట్రాన్స్మిట్ పర్సన్ టు పర్సన్ లేదు కదా, లేదా ఎన్క్రిప్టెడ్ డేటా కాదు. సో సెక్యూర్ కమ్యూనికేషన్ లేదు. మెసేజెస్ క్యాన్ బి ఇంటర్సెప్టెడ్ అండ్ డిలేడ్ ఆర్ మోడిఫైడ్ బై ద ఎనిమీ. దిస్ మేక్స్ కోఆర్డినేషన్ డిఫికల్ట్ అండ్ ఇంట్రడ్యూస్ ఎ రిస్క్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. హౌ కెన్ ద జనరల్ ఆర్గనైజ్డ్ టు అటాక్ అట్ ద సేమ్ టైం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది కదా, ఇన్ బిట్వీన్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్మీడియేటర్ అంటే ఎవరో ఒకరిని యూజ్ చేసి డేటాని పంపిస్తున్నారు. సో వాడు ఈ లోపల రాజ్యాలకి లొంగిపోయి డేటా మార్చి వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ ఇచ్చాడు అనుకో, దే లూజ్ ద వార్. ఈ యుద్ధంలో వాళ్ళు లూజ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ట్రస్ట్ అనేది ఉండలేదు కదా, ట్రస్ట్ అండ్ రిస్క్ ఆఫ్ డిస్పేషన్. సో ఆ ప్రాబ్లమ్ సేమ్ అట్లాగే డీసెంట్రలైజ్ నెట్వర్క్స్లో కూడా ఉంటుంది. ఇప్పుడు డేటా వ్యాలిడిటీ అంటే బ్లాక్ వ్యాలిడిటీలో మైనస్ వ్యాలిడేట్ చేసేటప్పుడు ఒక మిస్లేనియస్ బ్లాక్ యాడ్ చేస్తే అది అవునా కాదనేది ఏకాభిప్రాయం. అంటే ఒక్కర రిమైనింగ్ వాళ్ళకి ఆ బ్లాక్ ఏంటో తెలియదు కదా, సో అది వ్యాలిడేట్ చేయడానికి కొంచెం డిఫికల్టీ కదా. సో అది ఒక ప్రాబ్లం అనమాట, ఇది డీసెంట్రలైజ్ నెట్వర్క్లో బైజంటైన్ జనరల్స్ ప్రాబ్లం అంటారు. దీంతో ఇదొక డిఫైన్ చేస్తారనమాట, ఇది డయాగ్రామ్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి, ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే కన్సెన్సస్ ప్రోటోకాల్ ఉంటుంది. కన్సెన్సస్ అంటే ఏంటంటే ఏకాభిప్రాయం. సో తెలుగులో ఏంటంటే మీనింగ్ ఏకాభిప్రాయం అంటే అందరూ ఒక దాని మీద ఉండడం అనమాట. ఇట్స్ యూజ్ టు ప్రివెంట్ అటాక్స్ అండ్ కంప్లీటింగ్ ది చైన్ ప్రాబ్లం. సో ఈ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే ఆ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట, ప్రివెంట్ చేస్తుంది అటాక్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇఫ్ అటాకర్ ట్రై టు మోడిఫై ద మిడిల్ బ్లాక్ ఆఫ్ ద బ్లాక్ చైన్ ఇన్ ఏ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే బ్లాక్ చైన్లో ఒక మిడిల్ బ్లాక్ని హ్యాకర్ అనేది వాళ్ళు మోడిఫై చేయాలనుకున్నారు. సో అట్ దట్ టైం రిమైనింగ్ సిస్టమ్స్ ఇంకా ఏముంటాయి, BCDEF అని ఉన్నాయి, మీకు డయాగ్రామ్స్ కూడా చూపించాం ప్రీవియస్లో. వాటిలోనే BCDEF అని రిమైనింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఆ చెక్ ద బ్లాక్ ఏ సిస్టమ్ అండ్ ఇన్ఫార్మేటివ్ సో కరెక్ట్ ఆర్ నాట్. ఆ BCDEFలు ఏం చేస్తాయంటే ఆ యాడ్ అయిన బ్లాక్ ఒరిజినలా కాదని, లెజిటిమేటా కాదని చెక్ చేసుకుంటాయి అనమాట. లుకింగ్ మెలిషియస్, సో ప్లీజ్ చెక్ ఇట్ అని కరెక్ట్. ఒకవేళ అది మెలిషియస్గా ఉందనుకో వాళ్ళకి ఏ నెట్వర్క్కి ఇన్ఫార్మ్ చేస్తారు, సో ప్లీజ్ చెక్ ఇట్ అని కరెక్ట్. బట్ వెన్ అటాకర్ ట్రై టు యాడ్ మెలిషియస్ బ్లాక్ టు ద బ్లాక్ చైన్ ఆఫ్ ఏ సిస్టమ్,
హియర్ ఇట్ ఫ్రెష్ బ్లాక్. సో ఇప్పుడు ఇది అటాకర్ ఏం చేస్తున్నాడంటే ఒక ఫ్రెష్ బ్లాక్నే యాడ్ చేయాలనుకున్నాడు ఏ సిస్టమ్. ఇదంటే ఫ్రెష్ బ్లాక్ అంటే మిడిల్ బ్లాక్ కాదు, బ్లాక్ చైన్స్లో మిడిల్ బ్లాక్ కాకుండా ఒక ఫ్రెష్ బ్లాక్ యాడ్ అవుతుంది కదా వ్యాలిడేట్ చేసిన తర్వాత, ఇట్స్ ఫ్రెష్ బ్లాక్. సో నాట్ ఇన్ ఎనీ అదర్ సిస్టమ్స్. అంటే బీసీడీఎఫ్లో ఆ సిస్టంలో ఆ బ్లాక్ లేదు. మిడిల్ బ్లాక్ అంటే ఏంటంటే మిగిలిన బీసీడీఎఫ్ అన్న సిస్టమ్స్లో కూడా ఉంటుంది. సో ఈ కండిషన్లో ఏమవుతుందంటే కన్సిస్టెన్స్ ప్రోటోకాల్ అని ఉంటుంది. టేక్ లీడ్ రోల్ టు వ్యాలిడేట్ అండ్ వెరిఫై ద బ్లాక్ విత్ సర్టెన్ కండిషన్స్. ఆ కన్సిస్టెన్స్ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే లీడ్ రోల్ తీసుకుని ఆ బ్లాక్ని వెరిఫై చేసి విత్ ఒక సర్టెన్ కండిషన్ ద్వారా వెరిఫై చేసి వ్యాలిడేట్ చేస్తామన్నమాట. దెన్ ఓన్లీ బ్లాక్ విల్ యాడెడ్ టు ద నెట్వర్క్, ఫైనలీ జస్టిఫైయింగ్ ద ప్రివెంట్స్ అటాక్స్. దీన్ని బట్టి మేము చెప్పొచ్చు అటాక్స్ అనేది ప్రివెంట్ చేస్తాం అనమాట. యాడ్ అయిన బ్లాక్ని ఈ కన్సిస్టెన్స్ ప్రోటోకాల్ వ్యాలిడేట్ చేసి సమ్ కండిషన్స్తో యాడ్ చేస్తుంది. ఇప్పుడు కంప్లీటింగ్ ద చైన్ ప్రాబ్లం ఇప్పుడు ఉంది కదా, ఎట్లా చేస్తుందో చూపిస్తాను. ఆర్పన్ బ్లాక్ ఆల్వేస్ లాంగెస్ట్ చైన్ విల్ విన్ ఇన్ ద బ్లాక్ చైన్. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి, దాన్ని జస్టిఫై చేద్దాం మనం. అంటే ఆల్వేస్ లాంగెస్ట్ చైన్ అంటే పెద్ద చైన్ ఇప్పుడు విన్ అవుతుంది బ్లాక్ చైన్లో. ఇప్పుడు ఇక్కడ ఏబిసిడి ఈఎఫ్సి అని ఉన్నాయి కదా, ఈవెన్ నెట్వర్క్స్ అనుకోండి. అబ్జర్వ్ ద అబౌవ్ దేర్ ఈజ్ ఏ న్యూ బ్లాక్స్ యాడెడ్ టు ద ఏ అండ్ సి నెట్వర్క్స్ డ్యూ టు ద ట్రాన్సాక్షన్స్ ఎట్ ద సేమ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీలో బ్లాక్స్ అనేది యాడ్ అయినాయి. సో ఏ ఈజ్ నియరెడ్ టు ద ఈ, ఎఫ్ అండ్ ఎఫ్. సో సేమ్ బ్లాక్ యాడ్ టు ద ఈ అండ్ ఎఫ్. ఈ అండ్ ఎఫ్కి సేమ్ బ్లాక్ యాడ్ అయింది. సేమ్ లైక్ బి అండ్ సి, బి నియర్ టు ద సి. సో సేమ్ సి బ్లాక్ యాడ్ టు ద బి, దీనికి యాడ్ అయింది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్స్ ప్రోటోకాల్తో ఎట్లా చెక్ చేసి యాడ్ చేస్తో చూద్దాం. కమింగ్ టు ద సెకండ్ పిక్, ఈ పిక్లో చూడండి. దెర్ ఈజ్ అనదర్ బ్లాక్ యాడెడ్ టు ద ఈ అండ్ సెండ్ టు ద నియర్ నెట్వర్క్స్ ఏ అండ్ ఎఫ్. ఈకి యాడ్ అయింది, అది ఏకి నియర్గా ఉన్నాయి కాబట్టి ఈ నెట్వర్క్స్లో యాడ్ అయింది. దేర్ ఆల్సో అబ్జర్వ్ ద బ్లాక్స్ ఏఈఎఫ్ అండ్ బీసీ. ఏఈఎఫ్ ఏమున్నాయి, 2 బ్లాక్స్ ఉన్నాయి, 2 బ్లాక్స్ యాడ్ అయినాయి. బట్ బీసీలో 1 బ్లాకే యాడ్ అయింది. ఏఈఎఫ్ హ్యావ్ లాంగెస్ట్ బ్లాక్స్ దెన్ బీసీ. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, బీసీ కన్నా ఏఎఫ్ బ్లాక్స్ అనేది లాంగెస్ట్ కదా. సో అట్ దిస్ టైమ్ బేస్డ్ ఆన్ కన్సెన్సస్ ప్రోటోకాల్, ఈ కన్సెన్సస్ ప్రోటోకాల్ బట్టి యాజ్ పర్ సమ్ ప్రొసీడింగ్స్ ఆల్వేస్ లాంగెస్ట్ చైన్ విల్ విన్. కన్సెన్సస్ ప్రోటోకాల్లో సమ్ ప్రొసీడింగ్స్ ఉంటాయి అనమాట, సమ్ రూల్స్ బట్టి ఏంటంటే ఆల్వేస్ లాంగెస్ట్ చైన్ ఏది ఉందో అది విన్ అవుతుంది. కమింగ్ టు ద థర్డ్ పిక్, దేర్ ఇస్ బీసీ బ్లాక్స్ ఆర్ రిమూవ్డ్ అండ్ ఇట్స్ సెండ్ అగైన్ టు ద మైనస్ పూల్. ఇప్పుడు ఈ బీసీలో యాడ్ అయినాయి కదా, ఆ బ్లాక్స్ మళ్ళీ రిమూవ్ అయ్యి మళ్ళీ మైనింగ్ పూల్కి వెళ్తాయి అనమాట, మళ్ళీ రీసాల్వ్ చేయడానికి ఆ బ్లాక్స్ని. ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది ఇందాక ఈ ప్రాబ్లం గురించి చెప్పినప్పుడు. బెజెంటైన్ జనరల్ ప్రాబ్లం. ఇప్పుడు అదే కాన్సెప్ట్ అక్కడ అప్లై చేయండి. బీసీకి మెలిషియస్ బ్లాక్ అని యాడ్ అయింది అనుకోండి. ఇప్పుడు బీసీ ఇప్పుడు వ్యాలిడ్ అయినా కానీ బీ నియర్గా ఉంది కాబట్టి దానికి కూడా యాడ్ అయింది. సో కానీ రిమైనింగ్ ఇక్కడ ఈఎఫ్ ఉన్నాయి అనుకోండి, వాటి బ్లాక్స్ యాడ్ అయినాయి. సేమ్ బ్లాక్ అంటే ఇక్కడ లాంగెస్ట్ బ్లాక్ అనమాట, 2 బ్లాక్స్ యాడ్ అయినాయి. ఇక్కడ కూడా 2 బ్లాక్స్ యాడ్ అయినాయి. సో ఇది ఆల్వేస్ లాంగెస్ట్ బ్లాక్ విన్. అదేంటంటే సమ్ ప్రొసీడింగ్స్ అనమాట. దాన్ని మనం కన్సిస్టెన్స్ ప్రోటోకాల్లో సమ్ రూల్స్ ఉంటాయి కదా. ఏదైనా ఒక ప్రోటోకాల్ అంటే ఏంటి, సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ టు డూ యాక్షన్స్. అంటే దాన్ని బట్టి ఆ ప్రోటోకాల్ వర్క్ చేస్తుంది కదా. ఈ కన్సిస్టెన్స్ ప్రోటోకాల్ కూడా సేమ్. ఇందులో ఏంటంటే లాంగెస్ట్ బ్లాక్స్ అని ఆల్వేస్ విన్. ఇప్పుడు ఈ మైనింగ్ పూల్కి వెళ్ళినాయి కదా, మళ్ళీ సేమ్ రీవాలిడేట్ చేసుకోవడానికి ఫర్ సాల్వింగ్ ద మ్యాథమెటికల్ సొల్యూషన్ అండ్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ మళ్ళీ వెనక్కి వెళ్ళిన మైనింగ్ పూల్లో అనమాట. దట్ రిమూవ్డ్ బ్లాక్ కాల్ ఇట్ యాజ్ ఆర్పాన్ బ్లాక్ అంటాం అనమాట. ఆ బ్లాక్నే మనం ఆర్పాన్ బ్లాక్ ఆర్ డిస్కార్డెడ్ బ్లాక్ అని అంటాం. ఆర్పాన్ బ్లాక్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు
ఇక్కడ డెఫినేషన్ ఉంది కదా, ఆర్పన్ బ్లాక్ ఆల్వేస్ లాంగెస్ట్ చైన్ విల్ విన్ ఇన్ బ్లాక్ చైన్. అవి రూల్స్ మనం కొత్తగా దాన్ని రాయలేము, ఎందుకంటే ఉన్నదాన్ని మనం ఫాలో అవ్వాలి ఆ బ్లాక్ చైన్స్లో. ఇప్పుడు కమింగ్ టు లాస్ట్ పిక్, ది బ్లాక్ ఏఈఎఫ్ ఈజ్ యాడెడ్ టు ద సి అండ్ బీ2. ఇప్పుడు ఈ ఏఈఎఫ్ కూడా యాడ్ అయినాయి కదా, అవి రిమైనింగ్ బీసీ కూడా యాడ్ అయిపోతాయి అనమాట సేమ్. ఇప్పుడు టోటల్గా వ్యాలిడేట్ అయినాయి. ఈ కన్సెన్సస్ ప్రోటోకాల్ ఎందుకో యూజ్ అవుతుందో అర్థమైంది కదా మీకు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కన్సెన్సస్ ప్రోటోకాల్, ది కన్సెన్సస్ ప్రోటోకాల్ ఆఫ్ బ్లాక్ చైన్ ఈజ్ మచ్ బెటర్ దాన్ ది Byzantine fault tolerance, as consensus protocol only needs the 51% of majority, while Byzantine fault tolerance needs approximately 66%. ఇప్పుడు ఈ కన్సెన్సస్ ప్రోటోకాల్ ఏంటంటే మచ్ బెటర్ దన్ బెజంటైన్ ఫాల్ట్ టాలరెన్స్ అనేది ఉంటుంది. అది కూడా సిమిలర్గా ఒక సొల్యూషన్ అనమాట ఈ ప్రాబ్లంకి. యాజ్ ఓన్లీ నీడ్స్ ఈ కన్సెన్సస్ ప్రోటోకాల్ కానీ 51% కావాలి, కానీ బెజంటైన్ ఫాల్ట్ టాలరెన్స్ నీడ్స్ ద అప్రాక్సిమేట్ 16% వస్తే కానీ అది వ్యాలిడేట్ అవ్వదు అనమాట. ఇప్పుడు బ్లాక్స్లో ABCDF ఉన్నాయి కదా, ఇందులో ఏంటంటే 50% 51% 2 బ్లాక్స్ అనేది యాడ్ అయినప్పుడు దాన్ని వ్యాలిడేట్ చేసుకుంటాయి అనమాట, ఇది కరెక్ట్ అని. కానీ ఇందులోకి వచ్చేటప్పటికైనా బెజంటైన్ టాలరెన్స్ ఏంటంటే నీడ్స్ ద అప్రాక్సిమేట్ 6%. అంటే ఇప్పుడు 5 ఉన్నాయి అనుకోండి, అప్రాక్సిమేట్లీ 3.5 అంటే 4 నెట్వర్క్స్ వ్యాలిడేట్ చేస్తే కానీ ఆ బ్లాక్ అనేది యాడ్ అవుతుంది. ఆల్ ద ట్రాన్సాక్షన్ ఇన్ ద ఆర్పాన్ బ్లాక్ విల్ బి డ్రాప్డ్ అండ్ ది మైనర్ దట్ హ్యాడ్ మైనర్ ద బ్లాక్ విల్ నాట్ గాట్ ఎనీ రివార్డెడ్. ఇప్పుడు ఆ ఆర్పాన్ బ్లాక్ ఉంది కదా, డ్రాప్ అయిపోయిన తర్వాత ఆ మైనర్ ఎవరైతే చేశారో బ్లాక్ రివార్డ్ ఏమి రాదు, ఎందుకంటే ఆర్పాన్ బ్లాక్ అంటే బ్యాక్ వెళ్ళింది కదా మళ్ళీ రీవాలిడేట్ చేయడానికి, మళ్ళీ రీసాల్వ్ చేయడానికి. సో దట్స్ వై వెయిట్ ఫర్ ద 6 కన్ఫర్మేషన్స్ బిఫోర్ ద అజ్యూమింగ్ పేమెంట్ టు బి సక్సెస్ఫుల్. అందువల్లే 6 కన్ఫర్మేషన్స్ అనమాట, అంటే ఆ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదని. నెట్ ఇక్కడ ఏమున్నాయి, AEF 6 ఉన్నాయి కదా, అందుకు ABCDEF, ఇక్కడ D లేదు, సో 6 అంటే 6 నెట్వర్క్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది కదా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇది బ్లాక్ చైన్ కాన్సెప్ట్ ఇప్పటి వరకు బేసిక్గా ఎట్లా జరుగుతుందని. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే క్రిప్టో కరెన్సీ. దీని గురించి కూడా మీకు చెప్తాను నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ వీడియోలో ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అనేది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో మ్యాక్సిమం చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.